అందరికీ జై శ్రీరామ్. ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషణాడు చూశారు, అందరికీ బాగా తెలుసుగా, ప్రత్యేకించి చెప్పక్కర్లా, వివరణ ఇవ్వక్కర్లేదు, పరిచయం చేయక్కర్లా, అందరూ చూస్తారు. అది కాడి వీడియోస్ బాగా ఫాలోయింగ్ ఉంది, అందరికీ తెలుసు. ఎంటర్టైన్ కూడా చేస్తాడు కాబట్టి అందరికీ నచ్చుతాడు కూడా. నిన్న మొన్నటి వరకు కూడా అందరికీ నచ్చేవాడు. ఈ మధ్య శివాజీ గారి మాటలు కాస్త ఇష్యూ వచ్చిన తర్వాత తొందరపడి నోరు జారాడు. ఏదో సీతమ్మ ద్రౌపది వస్త్రాలు కట్టుకున్నారా, టీషర్ట్లు వేసుకున్నారా, రేపు జరగలేదు, ఇలా మాట్లాడారు. దాంతో దాని గురించి కాస్త ప్రచారం చేయడం వల్ల హిందువులందరిలో కోపం వచ్చింది. కరెక్టే, 100%. అన్వేష్ అలా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడింది 100% రాంగే. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అన్వేష్ ఆ మాటలు అన్నదానికి కనీసం ఒక 20 సార్లు సారీ చెప్పుంటాడు. అది బీబీసీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి అందరూ కూడా ఏదో పొరపాటు అయిందండి, మాటలో మిస్టేక్ అయింది, నేను కూడా హిందూనే అనేసి దాంట్లో కూడా సారీ చెప్పాడు. ఏదో అయిపోయింది అనుకోండి ఇంకా. అయితే కానీ అన్వేష్ పెద్ద ఏదో దేశద్రోహం చేసినట్లుగా విపరీతంగా అన్వేష్ మీద వీడియోలు చేస్తున్న వాళ్ళకి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. సరే, అన్వేష్ కరెక్ట్ నేను కూడా చెప్పనులే, పొరపాటుగా అయినా సరే ఆ విధంగా ఒక సీతమ్మ వారి పేరు తీసి మాట్లాడినప్పుడు భారతీయులు చాలా బాధపడతారు. అసలు భారతదేశ ప్రతిష్టకే భంగం కలుగుతుంది అలా మాట్లాడితే. పొరపాటును మాట్లాడినా కూడా తప్పే. రామాయణం గురించి, సీతమ్మ వారి గురించి కొందరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మీ పదవుల్లో ఉన్న వాళ్ళని అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవ్వరు మాట్లాడినా, అన్వేష్ మాట్లాడినా తప్పే, వాళ్ళు మాట్లాడినా తప్పే, ఎవ్వరు మాట్లాడినా తప్పే. రామాయణము అంటే భారతీయత, భారతదేశం, మరేమీ కాదు. రామాయణంలో మనం ప్రత్యేకించి సీతమ్మ వారి పాత్ర గురించి మాట్లాడేటప్పుడు, రాముల వారి గురించి మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా కొడితే మాట్లాడితే ఇరుక్కుపోతారు. 100% నేను ఇక్కడైతే అన్వేషణ సపోర్ట్ చేయడం లేదు. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, అన్వేష్ ఈ విషయాల గురించి సారీ చెప్పాడు, చెప్పి తన వీడియోస్ తను చేసుకుంటున్నాడు. కానీ వదలకుండా ఇష్టం వచ్చినట్టు కొందరు వీడియోలు చేసేసరికి అన్వేష్ కూడా తిరిగి వీడియోలు చేస్తున్నాడు. ఈ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కుటుంబాలు లాగడము, వ్యక్తిగత జీవితాలు లాగడము, లైంగిక వేధింపులని, ఇళ్లలో విషయాలని, అవని ఇవని ఎంతవరకు వెళ్ళిపోతుంది ఈ గొడవ. ఎవరికి ఉపయోగం చెప్పండి? ఆ అన్వేష్ వరకు ఏదో తాను పనికొచ్చేవి, అంటే ఏదో దేశాలు అవి తను ఎక్కడెక్కడ తిరుగుతాడో అవన్నీ చూపిస్తూ ఉంటాడు, అక్కడ దేశం వాళ్ళతో ఆ భాషలో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో డేటింగ్లో అవి చేస్తూ ఉంటాడు, అవి జెన్యున్గా చెప్పుకుంటూ ఉంటాడు. వాడి వీడియోలు చూసేవాళ్ళు అవి కూడా చూస్తారు. ఆ అబ్బాయివి వాడు అని గబాలను ఎందుకన్నానంటే, పెద్దవాడైతే ఏమి కాదు కదా, ఏదో నాకు తమ్ముడు అనుకుంటున్నాను, ఏజ్ ఎంతో నాకు తెలీదు, పోనీ అన్న అయినా పర్వాలేదు, వాడు అనొచ్చు కదా, అన్నను కూడా తప్పేముంది. సరే, ఈ అన్వేష్ విషయంలో మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఒకసారి ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలామంది యువత బలైపోతున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. విపరీతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్. ఒక నిమిషం రారా, సరదా పడుతున్నాం. ఇగో ఈ బుడ్డోడు ఒకసారి చూడండి, హాయ్ చెప్పు, వెళ్ళి ఆడుకోపో. బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలామంది యువత బలైపోతున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి గట్టిగా గొంతెచ్చి గొడవ చేసింది అప్పుడు అన్వేషే. చాలామందికి ఈ విషయాల గురించి పెద్దగా తెలియదు. బెట్టింగ్ యాప్స్ వలన యువత బలైపోతున్నారు, విదేశాల్లో కూడా యువత బలైపోతున్నారు. ఇది భారతదేశానికి ప్రమాదకరము. యువత ఈ బెట్టింగ్ యాప్స్లో తెలుసో తెలియకో ఆడి డబ్బు పెట్టి పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని ఇవి నిషేధించాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే హీరోలు అయితేనేమిటి, సినిమా వాళ్ళు అయితేనేమిటి, ఈ విషయాలన్నీ కూడా తెర మీద తీసుకొచ్చి చాలా రోజులు అప్పట్లో గొడవ చేస్తుంది అన్వేష్. పోలీసుల వరకు కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అన్వేష్ వల్లనే ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవి చూసి తెలుసుకొని వాటి తీవ్రత వీడియోస్ చేయడం జరిగింది. అది కూడా మనం కాస్త గుర్తు చేసుకోవాలి. ఏదో ఒక విధంగా ఆ అన్వేష్ తన ధర్మం నిర్వర్తించాడు కదా అప్పట్లో. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో వీడియోలు చేసి యువతకి ఒక అవగాహన కలిగించి, పేరెంట్స్కి అవగాహన కలిగించి విషయం పోలీసుల వరకు తీసుకెళ్ళి అవి ఉండకూడదు, వాటిని ఎవరో ప్రమోట్ చేయకూడదు అనేసి ఒక అవేర్నెస్ అయితే తీసుకొచ్చాడు కదా. మనం ఆ విషయాన్ని మర్చిపోతే ఎలాగా? అయిపోయింది, ఏదో నోరు చేయాలని చెప్పేసాడు, ఇంకందరితో వదిలేయాలి. క్షమాపణ చెప్పినా కూడా పీడించడం మంచి పద్ధతి కాదు. మానవ మాత్రలకి తప్పు దొరకడం సహజం. అయ్యో రాముడు ఆత్మహత్య చేసేసుకున్నాడు, కృష్ణుడు అనాథ శవము, ఇట్లాంటి ఎన్నో మాటలు మన పెద్దలే మాట్లాడి ఏ క్షమాపణ ఇప్పటి వరకు చెప్పలేదు. మనం వాళ్ళని గౌరవం ఇస్తున్నామే, పూజిస్తున్నామే కనపడితే.
దాంతో పోల్చుకుంటే అన్వేష చేసిన దానికి తప్పు అయిపోయిందండి, నేను ఒప్పుకుంటున్నాను, సీతమ్మ వారిని అలా అనకూడదు, ఏదో ఫ్లోలో వచ్చేస్తుందని వేసేసి ఒక 20 సార్లు క్షమాపణ చెప్పాడు. బీబీసీకి కూడా క్షమాపణ చెప్పాడు. బీబీసీ ఇంటర్వ్యూ ఇచ్చేసి మనం వదిలేయాలి. ఆ అబ్బాయి విషయాలు లాక్కొచ్చి దాంతో ఆ అబ్బాయి కోపం వచ్చి వేరే వాళ్ళ కుటుంబం విషయాలు లాక్కొచ్చి గొడవలు అయిపోయి మనశ్శాంతి లేకుండా కరాళి మిరియాలు నూరుకొని శత్రువులు అయిపోయి ఈ శత్రుత్వం వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అవి జనాలు చూసి ఏం సాధిస్తామండి? మనం మాట్లాడాల్సిన సమస్యల గురించి కదా. ఇప్పుడు ఆ అన్వేష్ ఏదో వెనుజులా కొన్ని యుద్ధాల గురించి దేశాల విషయాల గురించి ఏవో చెబుతున్నాడు. మనకి ఆ దేశాలు తెలియవు, మనం చూసి వచ్చాము, మనకి ఏమైనా తెలుసా? ఆ అబ్బాయి వీడియోలు చూసి ఓహో పరిస్థితులు అలా ఉంటాయి కాబోలు విదేశాల్లో, మన భారతదేశం వాటితో పోల్చుకుంటే ఎంత గొప్పది ఎంత పవిత్రమైనదని మనము తెలుసుకొని ఆనందిస్తున్నాం. కొన్ని అన్వేష్ వీడియోలు చూస్తే ప్రపంచంలో ఇలా ఉంటారా, ప్రత్యేకించి ఆడపిల్లల జీవితాలు ఇలాగున్నాయా, దాంతో పోల్చుకుంటే మన దేశంలో మనం అంత ప్రశాంతంగా ఉంటున్నాం. ఈ విషయాలు తెలుసుకొని మనకు ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. ఇకపోతే ఆ అబ్బాయి వ్యక్తిగత జీవితము వాళ్ళ ఇష్టం, మనకు అక్కర్లేదు, మనం వేలు పెట్టక్కర్లేదు. మన దగ్గర డబ్బు తీసుకొని మన ఏం మోసం చేయట్లేదు కదా. ఇప్పుడు తన ఫాలోవర్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం మోసం చేయట్లేదు కదా. అన్వేష్ ఏదో పొరపాట్లు అనేసాడు, దానికి క్షమాపణ చెప్పేశాడు, ఇంకా అందరితో వదిలేయకుండా వాళ్ళని వేరే ఇన్ఫ్లుయెన్సర్లకు అదిరించి ఇతడేదో రేపులు చేశాడు, అది ఇది మానభంగాలు చేశాడు అనేసి అతడి విషయాల్లాగి వాళ్ళేమో వీళ్ళ కుటుంబ విషయాల్లాగి వీళ్ళు ఊరుకోకుండా మళ్ళీ అతడి జుట్టులా పట్టుకుందామా అని చూసి అతడు ఊరుకోకుండా వీళ్ళని ఇదే కదా గొడవ. వదిలేయండి. సీతమ్మ వారు అనేది 100% రాంగే అనకూడదు. దానికి సారీ చెప్పిన తర్వాత క్షమించండి అన్న తర్వాత మనం వదిలేయాలి. ఇంకా బెట్టింగ్ యాప్ల విషయంలో అన్వేష్ అయితే చాలా చేశాడు, కృషి చేశాడు కదా. మనం అది మర్చిపోతే ఎలాగా? అన్వేష్ మొదలుపెట్టిన తర్వాతే కాస్త చాలామందికి తెలిసి వచ్చింది ఆ విషయం, అది మనం మర్చిపోకూడదు కదా. నచ్చిన వాళ్ళు చూడండి, ఇక్కడ నేను సపోర్ట్ చేస్తానని కాదు, అన్వేష్ ఎవరో నాకు తెలీదు. ఈ బెట్టింగ్ యాప్ల టైంలోనే కాస్త అన్వేష్ నాకు పరిచయం, అంటే వీడియోస్ ద్వారా డైరెక్ట్గా కాదు. చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది, ఓహో బెట్టింగ్ యాప్స్ వలన ఈ విధంగా మోసపోతున్నారా, యువత చనిపోతున్నారా, బలైపోతున్నారా, ఆ విషయాలు మిగతా యూట్యూబర్స్ చాలామందికి కూడా ఆ వీడియోల ద్వారా తెలిసాయి. మనం ఆ గతం మర్చిపోకూడదు కదా. ఇది మిస్టేకే, 100% మిస్టేకే. సారీ చెప్పినాక వదిలేయకుండా అతని వ్యక్తిగత విషయాలన్నీ లాగడము, గొడవలు పెంచుకోవడము అంత మంచిది కాదేమో, గ్రహించాలి. రెండోది ఆ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకోవాలి అనేసి కూడా ఏదో మన బీబీసీతో ఇంటర్వ్యూలో విన్నాను నేను. ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నాడట, ఎవరో పెళ్ళి కుదిరిందట. ఆ అబ్బాయి లైఫ్ ఆనందంగా గడపనివ్వండి. ఆ పెళ్ళి ఏదో చేసుకొని పిల్లల్ని కనేసేసి ఆనందంగా ఉండనివ్వండి. ఒంటరిగా వాడు ఏడో దేశం మీద పడి తిరుగుతూ ఉన్నాడు ప్రపంచం మీద. పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడై పిల్లల్ని కనేసేసి ఆనందంగా ఉండాలని, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుందాం. గత క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా అన్వేషణ వదిలేయండి, గొడవలు పెంచుకోవద్దు. ఇక్కడ నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదండి, గొడవలు వద్దు. సారీ చెప్పేసిన తర్వాత గొడవలేదు. సారీ కానీ చెప్పకుండా ఉన్నట్టయితే మనం అందరం గొడవ చేసేవాళ్ళు. సారీ చెప్పేశాడు కదా, ఇంకా వదిలేద్దాం. వదిలేయకపోతే అవతల వాళ్ళ విషయాలు మీరు తోడుతూ ఉంటే వ్యక్తిగతమైన విషయాలు, మీ విషయాలు అవతల వాళ్ళు తోడుతారు. గొడవలు పెంచుకోవడం తప్ప ఇంకేం ఉండదు. వ్యూస్ ఏముంది, అటు వాళ్ళకి వస్తాయి, ఇటు వాళ్ళకి వస్తాయి, జనాలు చూస్తూ ఉంటారు, కామెంట్లు పెడుతూ ఉంటారు, మనశ్శాంతి ఎవరికి ఉండదు. కాబట్టి ఈ సంక్రాంతి పండగ మనకి వచ్చేసింది, సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఈ గొడవలు వదిలేసేసి హ్యాపీగా ఉందాం. మన గొడవలు కానీ ఒక అవేర్నెస్ కలిగించే విషయాలు కానీ దేశ భద్రతకు సంబంధించి, ధర్మానికి సంబంధించి, మహిళలకి పిల్లలకి సంబంధించి, రైతులకు సంబంధించి సమస్యల గురించి మనం గట్టిగా గొంతెత్తి మాట్లాడితే దేశానికి సమాజానికి హితకరంగా ఉంటుంది. అది వదిలేసి ఈ వ్యక్తిత్వ విషయాలు తవ్వుకొని గొడవలు చేసుకొని అవన్నీ వద్దండి రాద్ధాంతాలు. అన్వేష్ బాగుండాలి, అవతల వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంతటితోటి ఈ గొడవలన్నీ వదిలేసేసి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. అంటే ఊరికి సోషల్ మీడియాలో అక్కర్లేని విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు తవ్వి గత జీవితాల్లో విషయాలు, అందులో ఈ లైంగిక సంబంధాలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ మాట్లాడుకోవడం అవసరం లేదు కదా. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం? కాబట్టి ఈ గొడవలు వద్దు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.